ఈ వీడియోలో తిరుప్పావై 11వ పాసురం భావంతో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కత్తుక్కరవై కణంగళ్ పలకరందు சித்தார் திரளைய சென்று செருச்செய்யம் உத்தமன்றில்லாத கோவலர்தம் போர்க்கொடியே புத்தர வல்குல் புனமையிலே பொதராய் சுத்தத்து தோஜி மாரெல்லாரும் வந்து நின்முத்தும் புகுந்து முகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாదే செல்வ பெண்டாட்டி నీ ఎత్తుకురంగుం పొరలేలో రెంబావాయ్. చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగడి సామర్థ్య బలములు కలిగిన వారిని ఎదిరించినటువంటి శత్రువుల సమీపమునకు ఎగి వారందరూ నిర్వీర్యులగినట్లు యుద్ధమనరించడి బలములను కలిగిన వారు ఎట్టి విధములైన అధర్మమును అనురింపక పరిశుద్ధులుగా నుండడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునందిన ఓ సువర్ణలత తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన జగన ప్రాంతము గల సుందరి అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలి వలె ప్రకాశము గలదాన త్వరగా రావమ్మ. మేము ఈ విధముగా నిన్ను పిలుచుటతో చుట్టుపక్కల ఉండడి చెలులందరూ కూడా లేచి వచ్చి నీ వాకిటి వద్ద చేరి నీవింకనూ లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానము నడుచుతున్నప్పటికీ నీవు ఏ విధమైన కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మ, నీవు ఐశ్వర్యవంతురాలైనందుకు ఇదియే నా చేసేడు పని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.